నమస్తే అండి. నా పేరు మాధవ్. ఇండియాలో ఇప్పుడు ఒక పేరు బాగా వైరల్ అవుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ అండ్ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. సొసైటీలో ఉన్న ఈ నిరుద్యోగుల్ని కాక్రోచెస్ అనే ముందు ఒక్కసారి ఈ జడ్జి గారు ఆలోచించి ఉండాల్సింది. ఈ వీడియోలో ఈ టాపిక్ మీద కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్. ఈ రివల్యూషన్ వెనుక ఒక తీవ్రమైన ఇన్సల్ట్ ఉంది. ఒక కేసు హియరింగ్ లో ఈ సుప్రీంకోర్టు జడ్జి శ్రీకాంత్ గారు ఇండియాలో ఈ ఫేక్ లా డిగ్రీస్ తో లాయర్ గా మారే వాళ్ళ యొక్క నెంబర్స్ చాలా పెరిగిపోయాయని అండ్ జాబ్స్ లేక ఈ సోషల్ మీడియాలో ఛానల్స్ అండ్ ఇండిపెండెంట్ జర్నలిజం, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ ని యాక్టివ్ గా యూజ్ చేసుకుంటారో లేదో తెలియట్లేదు అని మెన్షన్ చేస్తూ, ఇలాంటి వాళ్ళు సొసైటీ మీద అండ్ సిస్టమ్ మీద అటాక్ చేస్తే బొద్దింకలు అని మెన్షన్ చేస్తూ సొసైటీకి వీళ్ళొక పారాసైట్స్ అని కామెంట్ చేశారు. అందుకే ఈ జెంజెడ్ యూత్ మేము బొద్దింకలమే కానీ సొసైటీలోని చెత్తని క్లీన్ చేస్తామని క్లియర్ స్టేట్మెంట్ ఇస్తూ ఒక 5 పాయింట్ ఎజెండాతో ఒక రివల్యూషన్ ని తీసుకొస్తున్నారు. అండ్ ఈ 5 పాయింట్ ఎజెండాలో నాకు చాలా బాగా నచ్చింది. పొలిటికల్ పార్టీస్ మీద సెటారికల్ క్వశ్చన్ అండ్ ఉమెన్స్ కి 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని మెన్షన్ చేయడు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ ఎక్కడొక చోట లీక్ అవుతూ ఉండడం, దాన్ని చూసి ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ లిటరల్లీ సూసైడ్స్ కమిట్ చేసుకోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి క్వశ్చన్ పేపర్స్ అమ్మేసుకుని ఈ జాబ్స్ అండ్ డ్రీమ్స్ ని స్పాయిల్ చేసే వాళ్ళని చూస్తూ కూడా ఒక సుప్రీం కోర్టులో ఉన్న జడ్జ్ ఈ కామెంట్స్ చేయడం అనేది చాలా ఫన్నీగా ఉంది. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.